చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది నా పరిస్థితి. ఎంత దూరం పోయినా వాన 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 వాన, తగ్గే సమస్య అయితే కనపడటంలే. అదృష్టం ఏంటంటే ప్రజెంట్ ఎక్కడ ఇంకా మనకి వాగ్ అనేది ఎదురుకాల కాబట్టి పోతూ ఉన్నా ప్రశాంతంగా. కానీ నిన్న రాత్రి అర్ధరాత్రి మటుకు భలే మంచి విషయం జరిగింది. నాకైతే అసలు చెప్పలేను అంత విషయం అది. ఇటువంటి రోడ్డు కూడా కాదు, చిన్న రోడ్డు, వెనకాల వెహికల్స్ లేవు, ముందు వెహికల్స్ లేవు. కరెక్ట్గా 1:40, 1:45 ప్రాంతంలో మంచి వాగు ఒకటి వచ్చింది. మనుషులు ఎవరు కనపడటంలా, ఏ బండి ఆ వాగులో నుంచి కూడా రావటంలే. సరే ఏదన్నా బండి వస్తే అందులో నుంచి మనం చూసుకొని వచ్చేద్దాము, లోతు ఎక్కువ లేదులే అనుకొని వచ్చేద్దామన్నా కూడా అసలు ఏ వెహికల్ నాకు కనపడటంలే. ఇంకా నాకు అర్థం కాక లైట్లు ఆపేసుకొని బండి ఆ వాక్కి కొద్దిగా దూరంలో పెట్టుకొని బండి ఆఫ్ చేసేసి పడుకొని నిద్రపోయా. పొద్దున్న లేచేసరికి నా బండి కిందకి కొద్దిగా లైట్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి. 5:30కి లేసా మార్నింగ్. పొజిషన్ ఆ విధంగా ఉండింది. ఒక అతను మటుకు ఆ వాగులో నుంచి సైకిల్ వేసుకొని వస్తున్నాడు. అయిపోయాడురా ఈరోజు వీడు, వాగులోంచి సైకిల్ వేసుకొని వస్తున్నాడు అనేసరికి వాడికి ప్రాబ్లం అవుద్దని సరిగేసరికి సైకిల్ ఎత్తి నెత్తి మీద పెట్టేసుకున్నాడు. అంటే ఏంటి, సైకిల్ పైకి ఎత్తేసాడు. నడుచుకుంటూ జాగ్రత్తగా వచ్చేసాడు. నేను వాడిని అడిగా, అంటే వచ్చి రాని తమిళ మన తెలుగులో ఇదైనట్టు అనా పోవచ్చా, అనా పోంగునా, ఏందో ఒకటి అట్లా అడిగేసరికి వాడి భాషలో మలయాళంలో బ్రో కొద్దిగా రిస్క్ ఉంది జాగ్రత్త అన్నట్టుగా వాడి మలయాళం భాషలో చెప్పాడు. అర్థం చేసుకున్నాను, వెళ్ళాను బ్రో. అస్సలు చిన్న కథ కాదు, సైలెన్సర్ పూర్తిగా మునిగిపోయింది. గేర్ రాడ్ మధ్యలో నుంచి వాటరు లోపలికి వచ్చాయి. దెబ్బతో నా ఛార్జరు చిన్న వైర్ ఒకటి పనిచేయట్లా. సైలెన్సర్ మునిగిపోవడంతో క్లచ్ హాఫ్లో పెట్టుకొని పూర్తిగా ఎక్సైటర్ తొక్కేసి నీటిలోంచి పొద్దు ఉన్న వాగులో నుంచి లైట్గా బండి తేలుతున్న విషయం నాకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కుడిపక్క లాగేస్తుంది, ఎందుకంటే ఫ్లోటింగ్ కూడా ఇట్టే ఉంది, తూర్పు పక్కకి కుడిపక్క లాగుతూ ఉంది బండి. అయిపోయిందిరా ఈరోజు నా బతుకు, బందర్ బస్ స్టాండ్. నేను ఏదన్నా ఇబ్బంది ఏంటంటే ఇంకా మనం వాగులో గల్లంతే అనుకుంటానే ఉన్నా. దేవుడి మీద భారం వేసేసి జర్రంటే లాగిన, టక్కని రోడ్డు పట్టుకునింది బండి. అడిగి అదృష్టం మనం బయటకు పడ్డాం. అది ఫ్రెండ్స్ నిన్న రాత్రి అటువంటి పొజిషను. అలా ఉంది కేరళ ఫ్లడ్ ఇక్కడ. అసలు చూడండి, మీకే అర్థమవుతుంది కదా. మార్నింగ్ టైము 8 అప్పుడు ఈ విధంగా ఉంది పరిస్థితి మనకి ఇక్కడ. ఏదో ఈవినింగ్ 6, 5 అవుతుంటే ఎలా ఉంటుంది అలా ఉంది. ఫుల్ మబ్బులతో మూసుకుపోయి ఉంది అంతా.